పార్టీకి సంబంధించి అంశం కొలిక్కొచ్చిందని భావిద్దాం. తమిళనాడు డీఎంకే, అన్నాడీఎంకేలకు సంబంధించి అవి ద్రవిడ పార్టీలు. మూడో తరానికి, నాలుగో తరానికి వచ్చేసరికి వాళ్ళు మెర్జ్ చేసుకుని పోవాలి. సరే, ఏమైనా వాళ్ళ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ప్రజల మనోభావాలను గౌరవించాల్సిందే. ద్రవిడ పార్టీలు లేకపోతే నా అభిమాన పార్టీలు అనే కాదు. సో ప్రజల మనోభావాల్ని ఈ ఈ ఓటమి డీఎంకే, అన్నాడీఎంకే గుర్తిస్తాయని, ప్రజల మనోభావాల్ని ఈ సందర్భంగానైనా గుర్తించి ముందుకు వెళ్తాయని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 69% రిజర్వేషన్ చేశారు. ముఖ్యంగా అన్ని వర్గాలకి సంపద పంపిణీ కోసం కృషి చేశారు. సో మా ఎజెండా ఏదైతే ఉన్నదో తమిళనాడు మోడల్ కొంతమేరకు అని అంటున్నాం. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. తమిళనాడు, బీహార్ ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. తమిళనాడు, బీహార్ ఆ వైపు అడుగులు వేయడంతో పాటుగా దేశానికి తలమానికంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా పెద్ద తలక ఏదైతుందో ఇంటి పెద్ద కూడా ఒక్కొక్కసారి ఫ్లోలో మిస్టేక్స్ చేయొచ్చు. తమిళనాడులో జరిగిందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల మనోభావాలు ఓడించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్ని గౌరవించి గుర్తిరిగి ముందుకి వాళ్ళతోనే మసులుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓటమి ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతం కాకపోవచ్చు, మళ్ళీ రావచ్చు స్టాలిన్. సో ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఇది ఓడిపోయిన తర్వాత కూడా ఆ గౌరవప్రదమైనటువంటి భావనలు, సాక్షాత్తు స్టాలినే ఓడిపోవటం సో ఊహించుండకపోవచ్చు. సో అది కోసం ఈ క్రమంలో డిఎంకే, అన్నాడీఎంకే కాకుండా డిఎంకే కాంగ్రెస్ మద్దతు ఇండియా కూటమి, అన్నాడీఎంకే బీజేపీ ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలు ఏదైతే ఉన్నాయో ఈ విధంగా రెండు పార్టీలకి మద్దతు ఇచ్చినాయి. సో ప్రజలు విరక్తితోని, రెండు పార్టీల సాంప్రదాయ విధానాలకి విరక్తితోని, సో విధానాలు మంచియే కావచ్చు, కొత్త తరానికి సంబంధించి జన్జడ్లు, జన్వైలు రాకుండా వాళ్ళ యువతరానికి సంబంధించి కొత్త ఉద్యోగాలు సృష్టించడంతో పాటుగా వాళ్ళ మనోభావాలను గౌరవించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ ఇద్దరం తప్పితే వాడు, నేను తప్పితే ఎవడు లేడు అనేటువంటి ఎర్రవీగేటువంటి విధి విధానాలు, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరినటువంటి అలెగ్జాండర్ కూడా చనిపోయి ఖాళీ చేతులతోని శవపేటికలో రిటర్న్ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలని ప్రజల మనోభావాల నుంచి, ప్రజల భావాలను గుర్తిరిగి ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సరిపేరుతోని 50 లక్షల ఓట్లు తీసేసినా మరి బీజేపీ అక్కడ అధికారంలోకి రాలేదు. సో ఏది ఏమైనప్పటికీ టీవీకే పార్టీ తమిళ వెల్లిక కట్రగం పార్టీ, టీవీకే పార్టీ ఓవరాల్గా ఈ టీవీకే పార్టీ 107 స్థానాల్లో వచ్చింది. 108 అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి 2 ఓట్లు ఉండవు, 1 ఓటే ఉంటుంది కాబట్టి తర్వాత రాజీనామా చేస్తాడు. 107 అంటే ఇంకా సుమారుగా 10-11 అవసరం పడ్డాయి. సో దానికోసం గవర్నర్ దగ్గరికి 3 సార్లు 4 సార్లు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి గవర్నర్ రాజ్యాంగాన్ని చదివి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన దగ్గర, గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకోవాల్సిన పని లేదు. లార్జెస్ట్ పార్టీగా 10-12 సీట్లు అనే పెద్ద లెక్కలో ఇదిగా, 107 అంటే 118, ఒక 11 సీట్లు అంటే పెద్ద లెక్కలో ఇగా మెజార్టీకి సంబంధించి. సో పెద్ద పార్టీ కూడా. సో ఈ 3 సార్లు వెళ్ళినా 4 సార్లు వెళ్ళినా పంపించడం భారత రాజ్యాంగాన్ని చదవలేదేమో అని అనిపిస్తుంటుంది గవర్నర్, తమిళనాడు గవర్నర్ రవికుమార్. సో చదివి ఉంటే బాగుండేది. ఎందుకంటే గవర్నర్ ముందు బల ప్రదర్శన ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా శాసనసభలో చేసుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా సిపిఐ 2 కావలసినటువంటి 11 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చింది. 107-5 అంటే 112కి వచ్చింది. 112 అంటే ఇంకా కావాల్సింది 5. సిపిఐ 2, సిపిఎం 2 ఎమ్మెల్యేలు, దాంతో టీవీసీ ఇంకో తమిళ పార్టీ ఉన్నది, అవి ఒక 2-3 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 118 నుంచి 120కి చేరింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ సాంప్రదాయ పార్టీలను పేరుపడ్డా, ద్రవిడ పార్టీలను పేరుపడ్డా కొంత ప్రజలకు దూరం అయినట్టుగా ఉన్నది. మరి వాళ్ళు రివ్యూ చేసుకొని ముందుకెళ్తే బాగానే ఉంటుంది డిఎంకే, అన్నాడీఎంకే. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలా వాగ్దానాలు ఇచ్చారు. విజయ్ కూడా గత 2 దశాబ్దాలుగా 50-52 ఏళ్ల వయస్సుకుడు, 20 సంవత్సరాలకు పైగా 70 సినిమాలు తీశాడు. 70 సినిమాలు తీయడంతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు. యాప్స్ ఓపెన్ చేసి యావత్ తమిళనాడు, భారతదేశానికి సంబంధించి రక్తదాన శిబిరాలకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి, కంప్యూటర్ విద్యకు సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి తన సంస్థల ద్వారా, తన ఫ్యాన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజయ్కి సంబంధించి వచ్చినప్పుడు తల్లి హిందూ, తండ్రి క్రిస్టియన్. హిందువా క్రిస్టియనా? హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు, క్రిస్టియన్ సంబరాలు చేసుకుంటున్నారు. కులం లేదు, మతం లేదు అనడానికి వీల్లేదు. విజయ్ అందుకు గెలవలేదు. 2 పార్టీల మీద
వాళ్ళు తప్ప ఇక మేము తప్ప ఎవరు లేరు అనేటువంటి ధోరణికి ధిక్కార స్వరంగా జన్జెడ్ యూత్, తమిళనాడు యూత్ చేసినటువంటి స్వరంగా మనం భావించాలి. ఆ విధంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ డిఎంకే అధికారంలోకి రావచ్చు, లేదా అన్నా డిఎంకే రావచ్చు. ఏదైతే ఉన్నదో పూర్వీకులు అన్ని వర్గాలని సమానంగా చూసుకున్నటువంటిది. అట్లా చూస్తే టాప్ 5 దేశాల్లో, టాప్ 5 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో టాప్ 5 కంట్రీస్లో తమిళనాడు ఉంది. మీకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా తమిళనాడులో సామాజిక న్యాయం అమలు జరిగేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో భూమి పంపిణీ, రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు, ఇట్లా అన్ని రంగాలలో బీసీలకి, బహుజనులకి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని, వాళ్ళకి హక్కులు కల్పించినటువంటి పరిస్థితిని. ఈ తరానికి ఆ సంస్కరణలు అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవాల్ని మనగలగాలి. వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్కులు చేసే ఓపిక ఉండదు. సెమిస్టర్స్కి సంబంధించి వచ్చినప్పుడు 4, 10 క్వశ్చన్లు చదువుకొని పోయి గలిస్తే పాస్ అవుతారంట. నెక్స్ట్ ఏంటంటే సప్లిమెంటరీ రాస్తారట. సో ఇట్లాంటి తయారైనటువంటి పరిస్థితుల్లో అసలు కరుణానిధి ఎవరు, పెరియర్ రామస్వామి ఎవరు, అన్నాదురై ఎవరు, అసలు వాళ్ళ కరుణానిధానంలో నల్ల కళ్ళజోడు, కరుణానిధానంలోనే నల్ల కళ్ళజోడు. ఇదేనా కరుణానిధి అంటే? నా తెల్ల కళ్ళజోడుకొని కరుణానిధానంలోనే నల్ల కళ్ళజోడు వస్తుంది. కరుణానిధానంగానే నల్ల కళ్ళజోడు పెడతారు. మరి అసలు కరుణానిధి అన్ని సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఆయన ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి? సాహు మహారాజు చెప్పినటువంటి రిజర్వేషన్ పెట్టిండు, విపి సింగ్ పెట్టినటువంటి మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశాడు. 69% రిజర్వేషన్. భారతదేశం యావత్తు మహిళా రిజర్వేషన్ కోసం కుస్తీలు పడుతున్నటువంటి నేపథ్యంలో ద్రవిడ పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఈ ద్రవిడ పార్టీలు పెద్ద ఎత్తున ఆ రోజుల్లోనే 69% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం ఇస్తూనే దాన్ని అమలు చేస్తూనే బీసీలకి రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు పెట్టి జయలలిత అక్క ఎవరైతే ఉన్నారో ఆమె 69% రిజర్వేషన్ పేరుతోని యావత్ తమిళనాడుని భారతదేశం 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రోల్ మోడల్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో గెలుపు ఓటములు రాజకీయాల్లో కామనం. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది టీవీకి విజయ పార్టీకి సంబంధించి వచ్చింది. సో విజయ్ కులాలు లేవు, మతాలు లేవంటే ఈ దేశంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కులాలు లేవు, మతాలు లేవు అనే కొద్దిమంది సూడో మేధావులు ఏదైతే ఉన్నారు. కులాలు లేవు, మతాలు లేవంటే మతాలు ఉన్నాయి ఖచ్చితంగా. 120 పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 56కు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. 120, 56 అంటే 170 నుంచి 180 దేశాలు ఇలా మతాధారితంగా ఉన్నాయి. 100కి 97% మంది దేవుని నమ్ముతూ ఉన్నారు, అంటే మతాలను నమ్ముతూ ఉన్నారు. అది బౌద్ధ మతమా, జైన మతమా, హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, సిక్కు మతమా, ముస్లిం మతమా, జురాషియన్ మతమా, కన్ఫ్యూషియస్ మతమా, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. మనం గతంలో కొన్ని వీడియోస్ చేసాం ఈ మతాల మీద. మన వెబ్ పేజీకి సంబంధించి వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పెట్టుకుంటూ వచ్చాం. మనకు అందుబాటులో వచ్చిన సమాచారం రాసుకొని లేకపోతే దాన్ని ప్రింటింగ్ తీసుకొని దాన్ని మళ్ళీ వీడియోల రూపంలో కూడా తీసుకొచ్చాం. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కులాలు లేవు, మతాలు లేవు అనేది ఉన్నాయి. కోటి కులాంతర వివాహాలు జరిగిన భారతదేశంలో కులం ఉన్నది కాబట్టి ఇలా సామాజిక న్యాయం చేయమంటున్నాం, ఆర్థిక సమానత్వం కోసం బాటలు వేయమంటున్నాం. సో మేమెంతో మాకంత వాట, మీరంతా తీసుకోండి. విజయ్ ఆ విధంగా పరిపాలన చేయకపోతే అట్టర్ ఫెయిల్ అవుతాడు. సో విజయానికి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా 2 పార్టీల దుందుడుకు వాద చర్యలతో పాటుగా ఇంకా చెప్పుకోవాల్సి వస్తే విజయ్ పెన్షన్ ఆర్టీసీ బస్ పాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, అక్కడ ఇస్తానన్నాడు. పెన్షన్లు ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఇస్తున్నాడు. రైతు భరోసా ఇస్తున్నాడు. వ్యవసాయ కార్మికులకి, వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 10,000 ఇస్తానన్నాడు. ఇట్లా అనేకమైనటువంటి వికలాంగులకు సంబంధించి అది పెన్షన్ పెంచడం, ఇట్లా అనేక వ్యవసాయ రంగానికి, వ్యవసాయ కూలీలకి, రైతాంగానికితో పాటుగా దాంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి బస్సు ఫ్రీ ఇస్తానన్నాడు. విద్యార్థులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి ఇప్పుడే భారతదేశంలోనే రోల్ మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రం అది. సో దానికి అదనంగా ఇస్తానన్నాడు. సరే ఏదేమన్నా 2 పెద్ద ఎడ్ల పందెంలో అప్పుడే వస్తున్నటువంటి కోడెదూడని పట్టించుకోలేదు. ఆ కోడెదూడే పార్టీ టీవీకే పార్టీ, అది యుద్ధ రంగంలో గెలిచింది. యుద్ధ పద్ధతులకు సంబంధించి లేకపోతే ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, నాకౌట్లు, అవుట్లు, ఏ అవుట్ల పేరుతోని. అందులో విజయ్ గెలిచాడు. కులాలు లేవు, మతాలు లేవంటే ఈ దేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. దాన్ని భారత రాజ్యాంగం 4 కులాలు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ చేసింది. వాళ్ళు సామాజిక న్యాయం పాటిస్తూ ఆయన అభివృద్ధిని, ఫార్ములాని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సరిగా పరిపాలన చేస్తే మళ్ళీ రావడానికి ఆస్కారం, తన పార్టీ నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మళ్ళీ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్ పార్టీలు, అన్రిజిస్టర్డ్ పార్టీలు, రిజిస్ట్రేషన్లో ఉన్న పార్టీలు, విజిటింగ్ కార్డు పార్టీలాగా ఉన్నాయి. 2-3 వేల పార్టీలు ఉన్నాయి. యాక్టివ్గా 100 పార్టీలు, 200 పార్టీలు తిరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా. సో అందుకోసం ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుకూలంగా పరిపాలన చేయగలిగితే విజయ్ గెలుస్తాడు.
విజయ్ రాణిస్తాడు, లేకపోతే మళ్ళీ పాత వాళ్ళకే అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఇది పరిస్థితి. విజయ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, బహుజన బిడ్డ కాబట్టి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, విజయ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఏదైతే ఉన్నదో వామపక్షాలు పొత్తులో ఉండి మంత్రి పదవి తీసుకొని అడ్మినిస్ట్రేషన్లో ఉంటే బాగుండేది. మేముంటే పరిపాలన అట్టుండదని. ఎందుకంటే క్యాబినెట్లో జరిగేటువంటి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ గతంలో జ్యోతి బస్కి ప్రధానమంత్రి పదవి వస్తేనే రిజెక్ట్ చేసి చారిత్రక తప్పిదం చేసినటువంటి మాటలు మనం విన్నాం. సో మళ్ళీ ఏమైనా చారిత్రక తప్పిదం చేస్తున్నాయా వామపక్షాలు, ఇలా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ వైపుగా అడుగులు పడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా వామపక్షాలకు సంబంధించి పెట్టుబడిదారీ క్యాపిటలిస్ట్ దేశాలు ఏదైతే ఉన్నాయో వామపక్షాలని లేకపోతే ఎర్రజెండాలని మార్క్స్ సిద్ధాంతాలని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఆ విధంగా ఎక్కువ మంది క్యాబినెట్లో చాలా తీర్మానాలు చేస్తుంటారు. అసలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్మానాలని క్యాబినెట్లోనే జరుగుతాయి. ఆ క్యాబినెట్లో ఉండగలిగితే సిపిఐ సిపిఎం తమిళనాడు ఇంకా మరింత సంస్కరణవంతమైనటువంటి వాళ్ళ పాలసీలను కూడా అందులో పెట్టవచ్చు. అర్బన్ నక్సలైట్లు అని అంటారా విజయన్ అంటే అన్నేళ్ళండి. ప్రజలకు సంబంధించి నాతో సహా అర్బన్ నక్సలైట్ అన్న పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించి ప్రజల హక్కుల కోసం మాట్లాడటం, ప్రజల జీవితాల్లో మౌలిక స్వభావంలో మార్పు రావడం కోసం, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మాట్లాడటానికి అని మాట్లాడటానికి అనే సిద్ధమే. మాటకి మాట, మాటకి తూట పేలుతుంది. ఖచ్చితంగా ఆది నేను కాదు, అంతం నేను కాదు, నేను ఒక బ్రిడ్జి లాంటి వాడిని. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన, ముఖ్యంగా పీడితుల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన, చీకట్లో మగ్గుతున్న వారి పక్షాన, వెనకబడిన వర్గాల పక్షాన ఖచ్చితంగా మన ఛానలు, మన వాయిస్, నేనుండేటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాయి. మన సంస్థ కూడా కొద్దిగా పనుల ఒత్తిడి ఉన్న ఒక అడుగు వెనక ముందు, ఒక గంట అటు ఇటు, ఒక రోజు అటు ఇటున్న మన కర్తవ్యాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాయి. అది తమ్ముడు నావాడైనా ధర్మం అంటారు. ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో తమ్ముడికి సంబంధించి, ఇంట్లో అన్నానికి సంబంధించి, నీడకి సంబంధించి ఉండవచ్చు, కానీ పాలసీ మ్యాటర్లో రాజీ లేదు, ప్రజల పక్షమే ఉంటామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.